బోల్డ్ అనే డెవలప్మెంట్స్ ఈరోజు అంటే తెలుగుదేశం నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటి బలమైన సవాల్ ఉర్సు కంపెనీకి భూ వివాదం. దీంట్లో భూ కేటాయింపు 60 ఎకరాల కేటాయింపు విషయంలో ప్రశ్నలు మొదలైనాయి. ఇప్పటివరకు నిద్రాస్థితిలో ఉన్న ఆల్మోస్ట్ నిద్రపోతున్న వైసీపీ నిద్రలేసింది. మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందుకున్నాయి. కానీ ఊరు పేరు లేని వాళ్ళకి ఈ భూముల కేటాయింపు ఏంటి, ఇంకా 4 to 5 ఇష్యూస్ గట్టివే దాని మీద మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ ఉర్సు కంపెనీ ఏంటి అసలు, వీళ్ళు ఎవరు సార్? యుఆర్ఎస్ఏ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి భూమి కేటాయించినట్టుగా మనం క్యాబినెట్ సమావేశం అయినప్పుడు టీసీఎస్ కంపెనీకి 61 ఎకరాలు ఇవ్వడం, దాని మీద సమస్య 26 ఎకరాలు ఇవ్వడం మీద చర్చ వచ్చింది. ఆ ఏఎస్ శర్మ కూడా లేఖ రాశారు, అది జరుగుతోంది. కానీ ఈ ఉర్సా కంపెనీకి కూడా ఇచ్చినట్టుగా అదే తెలీదు. కానీ వైర్ పత్రిక ఉంది కదా, తెలుగులో కూడా వస్తుంది ఇప్పుడు, అది నేషనల్గా కూడా చాలా సెన్సేషనల్. వాళ్ళు దీని మీద అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ స్టోరీ ప్రకటించారు. వీళ్ళకి కూడా దాదాపు 61 ఎకరాలు ఇచ్చారు. ఈ 61 ఎకరాలు ఇచ్చినటువంటి ఈ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం 2 మాసాల కిందటే రిజిస్టర్ అయినట్టుగా చెప్తూ ఉంది. మరి నిజంగా వీళ్ళకి ఇచ్చారా లేదా అన్న దాని మీద కూడా పూర్తి స్పష్టత లేదు. ఈ చర్చ 2 రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఫ్యాక్ట్ చెక్ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఈ ఏపీఐఐసి కానీ ఎవరు దీని మీద స్పందించడం లేదు, ప్రభుత్వంతో సహా సోషల్ మీడియాలో కూడా. నేను నిన్న మొదటిసారి విషయం దృష్టికి వచ్చాక కొంచెం పరిశీలించాను. వాస్తవానికి గ్రోకే దీనికి కొంత సమాధానం ఇస్తుంది. అంటే ఇది ఇవ్వడం అయితే నిజమని గ్రోక్ 2 విషయాలు. గ్రోక్ సమాచారం ఇవ్వడం వరకు నిజమే, బట్ ఆ సమాచారం నిజమా కాదని అది కరెక్టే, దట్స్ ప్రాబ్లం. కానీ దాని కరెక్షన్ గవర్నమెంట్ నీడ్స్ టు ఆన్సర్. వాసు నెంబర్ 1 గ్రోక్లో కూడా కరెక్షన్ కూడా వచ్చింది. దాన్ని బట్టి అందరూ అలర్ట్గా ఉన్నారు అని చెప్పింది కరెక్టే. ఇది ఏమన్నారు కింద, ల్యాండ్ డీల్స్, దెర్ ఈస్ సమ్ బజ్ అరౌండ్ దిస్. As Ursa is a new company registered in February 2025. Land deals like this are stirring debates similar to ones for TCS and others. More details are cleaning up అని చెప్పింది. అదే క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్. పోనీ కార్పొరేట్స్కి ఇవ్వడం అనే దాని మీద విమర్శ ఉన్న, దాని క్రెడిబిలిటీని ఎవరు ప్రశ్నించలేదు. కాకపోతే వాళ్ళు కూడా మేము తాత్కాలికంగా వేరే బిల్డింగ్స్లో నడుపుకుంటామని చెప్పారు. కాబట్టి వేరే చోట అది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాళ్ళు బిల్డింగ్ ఆగట్లేదు. కానీ గ్రోక్ 2వ రోజు మళ్ళీ ఒక కరెక్షన్ ఏమంటే, ది న్యూస్ అబౌట్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవింగ్ 60 acres in విశాఖపట్నం ఈజ్ partially accurate. On April 15, 2025, the Andhra Pradesh cabinet allotted 59.5 acres for industrial development. However, the claim that the company was formed 2 months and 6 days prior is incorrect. ఇవ్వడం నిజము, కానీ ఇది అని కరెక్షన్ ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా మనం ఆ సర్టిఫికేట్లు రకరకాల అసత్యమా అర్ధసత్యమా లేదు అంటే సత్యం ప్రభుత్వం చెప్పలేదు. అన్ని పత్రాలు కూడా ఇదిగోండి, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ కూడా అదే చెప్తుంది. కార్పొరేట్ ఐడెంటిటీ ఎట్సెట్రా పెట్టింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ దిస్ 12th day of February 2025 అండర్ ది కంపెనీస్ యాక్ట్. ఇంకా క్లారిటీ వచ్చేసి అని ఉంది. ఇంకా భారత ప్రభుత్వం యొక్క సంస్థ కదా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అన్నది. కాబట్టి ఏమిటి ఇది, దేనికి పైగా అయితే ఏఐకి సంబంధించిందని డేటా తీసి పెడుతుందని రకరకాల ఏమన్నా మనకి విజయవాడలో కానీ ఇంకెక్కడ దొరికాయండి. అబ్బూరి సతీష్ అనే ఒక పేరు దీంతో పాటు ఉంది. ఆయన చంద్రబాబుతో ఆయన ఫోటోలు అవి ఇవి కూడా ఉన్నాయి. ఎవరినే వచ్చి నేనేమి ఇప్పుడు వ్యాఖ్యానం చేయటం లేదు. కానీ వైర్ పత్రిక నేషనల్ ఇది ఉన్నది, వాళ్ళు అంతా చెప్పిన తర్వాత పత్రిక అంటే అదే పోర్టల్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ 36 గంటలు గడిచినా ఏమీ రాకపోవడం. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఏపీలో కానీ తెలంగాణ ఒక ఇంత వస్తే వెంటనే అవుతుంది. కానీ తెలంగాణ పత్రికలన్నీ దీన్ని చాలా ప్రముఖంగా ఇచ్చాయి. ఎందుకంటే ఇదే ఉర్సాతో రేవంత్ రెడ్డి కూడా దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు. సో దాన్ని బీఆర్ఎస్ మీడియా వాళ్ళందరూ ప్రముఖంగా ఇస్తున్నారు. 2 నెలలు కూడా కానీ కంపెనీతో ఇన్ని వేల కోట్లకు మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు, వాళ్ళు ఏదో 5,000 ఉద్యోగాలు కల్పిస్తారు, ఇట్లాంటివన్నీ.
కాబట్టి తప్పకుండా ఈ సందేహాస్పదమైన వివాదాస్పదమైన డీల్స్లో ఉర్సా అనేది చాలా భారీ ఎత్తున చేరిపోయింది. ఇప్పటివరకు సమయం తీసుకుంటున్న దాన్ని బట్టి ఏవో ట్విస్టులు అబ్బూరి సతీష్ అని అతని వెనకాల ఇంకొక పేరు కూడా ఉంది. కొన్ని లింకులు ఇదే పేరున్న వేరే కంపెనీలు రకరకాల క్లమ్జీగానే ఉంది వ్యవహారం. ఈ రెఫరెన్సులు చాలా కనిపిస్తున్నాయి. వీళ్ళకు వైర్ చెప్పారు. వైర్ లాంటి వాళ్ళు కూడా రెండో రోజు కరెక్షన్ ఇచ్చారంటే దేవర్ ఫోర్స్ వైర్ కరెక్షన్ ఇలా ఇది గ్రోక్ ఈవెన్ గ్రోక్ కానీ పార్షియల్ అక్యురేట్ అని కూడా చెప్పారు. అదే అంటే కర్ర లేదు అనేది వాళ్ళు చెప్పారు. కానీ ఇచ్చిన మాట నిజమే, కానీ ఇచ్చింది కూడా అఫీషియల్ గా అంత గొప్పగా అన్నిటికీ మించి సార్ మీరే చూపించారు. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు స్పష్టంగా ఫిబ్రవరి 2025 రిజిస్టర్ అయింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది? మీరు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు లేచి కూర్చున్నారా? సరే, వామపక్షాలు ఎప్పుడు కూడా ధారాదత్తం చేయడం ఏంటి? విశాఖ ఉక్కు గనులు ఉండవు, మెట్రోలకు గనులు ఇస్తాం, భూములు ఇస్తాం అంటే ఎక్కడి నుంచి ఈ న్యాయం ఎక్కడో చోట ముగియాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి తీవ్రమైన సమస్య. బహుశా ఇప్పటికే సమాధానం వచ్చి ఉండాల్సింది, ఇప్పటికి కూడా రాలేదు. అందులో వాట్సాప్ గవర్నెన్స్ యుగంలో ఇంతవరకు మాట్లాడకపోవడం, అందులో స్వయంగా లోకేష్ కూడా ఇవన్నీ చూసి ఈ మధ్య ఆయన కూడా విశాఖపట్నం వచ్చిన తర్వాత ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో అని అనుకోవాలి. జన్మదినోత్సవం అది ఎలాగో మనం శుభాకాంక్షలు చెప్తాం కానీ, బట్ ఇది చాలా షాకింగ్. ఇంకో 4,25,000 కోట్ల 4.26 లక్షల కోట్ల పెట్టుబడులకు మేము అనుమతులు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. చాలా భారీ ఎత్తున ఇప్పటికే 1,50,000 ఎకరాల భూములు కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు. అనేకం ఇంకా వెనక్కు రాలేదు. హెచ్సియు లాంటివి వివాదంలో ఉన్నాయి. ఏది 2004లో చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన అవే ఇప్పటికీ తేలలేదు. మళ్ళీ ఈ సందర్భం అనేది మొదలైందా? అది కూడా సందేహాస్పద శక్తులు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయా? నిజమైన వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తే ఎవరు పెద్దగా దాన్ని లేదు, ఉచితంగా ఇవ్వడం ఎందుకోండి. ఇప్పుడు నేను చూసా సిపిఎం వాళ్ళ విమర్శ కూడా, భూమి ఇవ్వండి కానీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏమీ లేదని ఒకరికి కాదు కదా. ఇప్పుడు ఎవరికి ఇచ్చాక వాసుదేవానికి ఎందుకు ఇవ్వకూడదు, ఇంకొక శ్రీనివాసానికి ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఎండ్లెస్ కదా. పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రిషికొండ మీద అంత చేసాం మనం. ఇప్పుడు రిషికొండ కింద దగ్గర పాకల తొలగింపు మీద ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు చూడంటే మనం చూడలేం కదా, ఎవరి అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన చూడటం. సో ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరి క్లస్టరు, దీనికి ఇంత కేటాయించినప్పుడు దాని మీద ఎందుకు ప్రముఖంగా చెప్పలేదు? అవసరం లేదు రండి, ఒకసారి విజయవాడ వెళ్తే తెలిసిపోతాయి. తెలిస్తే చెప్పండి, పర్లేదు. సరే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఫ్యాక్ట్ చెక్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇంకొకటి సార్, సుప్రీంకోర్టు ఒక వర్గానికి కొమ్ము కాసింది, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. బట్ బీజేపీ హాస్ డిజోన్డ్ దట్ ఆయన వ్యాఖ్యలకి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు. యాజ్ ఏ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నోన్ వేరియస్ పార్టీస్, మీరు బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇచ్చిన ఖండనను మీరు ప్రముఖంగా చెప్తున్నారు, మంచిదే. కానీ ఆయన రెండవ రోజు కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ సిఈసి ఫార్మర్ మాజీ సిఈసిని ముస్లిం కమిషనర్ అంటూ ఒక వ్యాఖ్య చేశాడు నిషికాంత్ దుబే. ఆయనే మారదండం లేదనేది అర్థమవుతుంది. రెండవది, బీజేపీ నాయకత్వం యొక్క అభిశంసన నిజంగా తీవ్రమైంది అయి ఉంటే ఆయన బహుశా రెండో రోజు అంత సాహసం చేసి ఉండేవాడు కాదు. కాబట్టి అది లాంఛనప్రాయమైంది అనుకోవాలి. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాని మీద కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఈరోజు వ్యాఖ్యానించారు. అది కూడా నేను మీతో చెప్తాను. కానీ సుప్రీంకోర్టు మీద అతి తీవ్రమైన దాడి చేసింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్. ఇది ఒక న్యూక్లియర్ మిసైల్ లాగా తయారైంది, అనుక్షిపణిలాగా. అసలు అత్యున్నత న్యాయస్థానాన్ని అనుక్షిపణిలాగా అభివర్ణించడం అన్నది ఒక ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తికి తగని పని. ఆ చైర్కి గౌరవం, ఆ చైర్కి అసలు ఆయనకి అంత అధికారం. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా అధ్యక్షత వహించడము, ఫంక్షన్స్కి అటెండ్ కావడం తప్ప ఇంకా వేరే రాజ్యాంగం అంతే. ప్రోటోకాల్, అలంకారప్రాయమైన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగానికి సంబంధించి అతి ముఖ్యమైన అంగంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టును న్యూక్లియర్ మిసైల్ అని ఏ పాకిస్తాన్ అనాల్సిన మాట భారత న్యాయస్థానం అంటే ఘోరం, చాలా. దాని మీద అభ్యంతరాలు వస్తుండగా ఈ ఎంపీ ఆయన కూడా ఇలాగే అన్నాడు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన దిగిపోతున్నారు కొద్ది రోజుల్లో, మే 13న. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్ని అంతర్యుద్ధాలకు ఆయనే మూలంగా ఉన్నట్టున్నాడు ఈ దేశంలోనే అన్నాడు. ఎంత మాట అంటే వక్ఫ్ చట్టానికి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు.
వాళ్ళు చెప్పిన 3 షరతులకు బ్రేకులకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి మేము కట్టుబడి ఉంటాము. స్టే అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు స్టే ఇవ్వలేదు ప్రభుత్వం మీద గౌరవంతో. అంటే కేంద్రాన్ని సుప్రీంకోర్టు గౌరవించింది, కానీ కేంద్రము ఉండాలండి, అది జరగలేదు ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా ఆ రోజు ఏమన్నారంటే వాళ్ళు ఆ రోజు కూడా ఆక్షేపిస్తే ఎవరు మెహతా, తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండకూడదని చెప్పేటైతే మీరు కూడా ఇక్కడ కూర్చొని ఈ కేసును విచారించే అవకాశం లేదు అన్నాడు ఆయన. పెద్ద మాట, మీ బెంచ్కి కూడా అర్హత ఉండదని. మిస్టర్ మెహతా, వీఆర్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వెన్ వీ సిట్ హియర్ వీ హ్యావ్ నో రిలీజియన్ అని చాలా బ్రహ్మాండమైన రాజ్యాంగబద్ధమైన ప్రకటన చేశారు సంజీవ్ ఖాన్. అది అయిన తర్వాత మాట్లాడుతుండే నేను ఎంపీ నిశికాంత్ దూబే అంతర్యుద్ధాలు ఇవన్నీ. రెండో రోజునేమో ఇది మాట్లాడాడు. ఈ మాట అన్నాక దుమారం రేగాక కూడా ఈ మాట ఏమంటున్నారు ఆయన అంటే అంతర్యుద్ధాలు రెచ్చగొడుతున్నారని. దాని మీద అధ్యక్షుల వారు అభ్యంతరం పెట్టాక కూడా అసలు ఈ ఖురేషి అనే ఆయన ముస్లిం కమిషనర్ లాగా ఉన్నాడు, ఆయన ఒక వక్ఫ్ మీద ఒక ట్వీట్ పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒక ఏదైనా ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వాళ్ళు హుందాగా వ్యవహరించాలండి. లా మేకర్స్ కూడా వ్యవహరించాలి, కనీసం వాళ్ళ పార్టీ చెప్పిన తర్వాత. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదని నేను చెప్పదలుచుకుంది. దాడి చేస్తున్నారు ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ సభ్యుడు చెప్పిన మాట ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధించి మనం సాగతీసుకోలేం. కానీ ఈరోజు జస్టిస్ గవాయ్ వక్ఫ్ మీద ముర్షిదాబాద్లో జరిగిన ఘటనలు, హింసాకాండ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో మీరు 355వ అధికరణం కింద అక్కడ జోక్యం చేసుకోమని కేంద్రాన్ని ఆదేశించాలని కేసు వేశారు. ఇంప్లీడ్ అయి ఉంటుంది. వేస్తే ఆయన అన్నారు, ఇప్పటికే మేము కేంద్ర వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నామని మా మీద నిందలేస్తున్నారు, మీరు మళ్ళీ ఇది కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ కూడా ఇమ్మంటున్నారు అని ఒక విధంగా సుప్రీంకోర్టు యొక్క తన అభ్యంతరాన్ని, అనంగీకారాన్ని చాలా స్పష్టంగా కాబోయే న్యాయమూర్తి చెప్పాడు. ఇక్కడ వాసు ఒక కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతుండగా ఇవన్నీ మాట్లాడడంలో అన్యాపదేశంగా ఆయనకు ముందరిగాళ్ళకు బంధాలు వేయాలనే ఒక ధోరణి కూడా ధంకర్ దగ్గర ఉంది. ఇక్కడ ఒక్క చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. అదేంటంటే రాష్ట్రపతికి గడువు సుప్రీంకోర్టు నిర్దేశించలా. జూన్ 14, 2016 మోదీ ప్రభుత్వ హోంశాఖ, అంటే అప్పుడు ఇంకా అమిత్ షా కాదు వేరే రాజ్నాథ్ సింగ్, వాళ్ళే ఒక సర్క్యులర్ విడుదల చేశారు. గవర్నర్లు, రాష్ట్రపతులు 3 నెలల లోపల బిల్లులు క్లియర్ చేయాలనేది హోంశాఖ దాఖలు చేసిన సర్క్యులర్ను సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది. మరి ఘనత వహించిన ధన్కర్ గారు కానీ ఈ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇలాంటివి ఏం తెలుసుకోకుండా అప్పటికి ఆయన ఇంకా ఘనత వహించి ఉండకపోవచ్చు. అప్పటికి ఇంకా ఆయన ఇంకా స్వామివారి సేవలో అక్కడ ఉన్నాడు, బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు, మమతాతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ రాజ్యాంగ పదవులకు ఎవరేమైనా సుప్రీంకోర్టును గౌరవించుకోవడం దేశం కోసం అవసరం, వాళ్ళ కోసం కాదు.